నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే, మొన్న 2 దినాల కింద ఒక వీడియో చేసిన. ఎవరి కోసం చేసిన? మన చింతపండు నవీన్ పటేల్ ఉండు కదా, చింతపండు నవీన్ పటేల్ తీన్మార్ మల్లయ్య, ఆయన కోసం చేసిన. ఏమని చేసిన? అయ్యా, భువనగిరిలో సభ పెట్టినవు బాగానే ఉంది, కానీ భువనగిరి సభలో ఏఐ వీడియోతో మాట్లాడించినావు కదా, ఏఐతో మాట్లాడించినావు కదా. బెల్లి లలితక్కతోటి, చాకలి ఐలమ్మతోటి, సాంబశివుడితోటి, గద్దార్తోటి, మారోజు వీరన్నతోటి మాట్లాడించినావు కదా. వాళ్ళు ఉన్నారా? వాళ్ళతో ఏఐ వీడియోతోటి వాళ్ళు మాట్లాడినట్టుగా చూపిస్తావురా? ఇది మాటేనారా? వాళ్ళు నీ లెక్క చేసినారా? ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిర్రా వాళ్ళు. నీ లెక్క లంగదంద చేయలేదురా, పైసలు వసూలు చేయలేదురా, 5 రూపాయలు 10 రూపాయలని ఛాయ పైసలు వసూలు చేయలేదురా. వాళ్ళని ఏఐ తోటి మాట్లాడిస్తావురా? వాళ్ళ ఆత్మ ఘోషిస్తుందిరా, నీ దండం పెడతారా అని ఒక వీడియో చేసిన. నేను ఇవి అడిగిన, అంతే. ఇవి అడిగినందుకు వాని చెంచాగాళ్ళు వాడు ఏమంటాడంటే, అయ్యే బీసీ రాజ్యానికి అడ్డుపడుతుండు, బీసీలో రాజ్యం తెచ్చుకోవాలంటే ఓరుస్తలే రారా. ఎందుకు ఓర్చమంరా? నేను ఒక్కనే ఉన్నాను రా, పొట్టుగానే అడ్డుపడతాందుకు. ఏం మాటలరా? నేను అడిగేదేంది, మీరు జవాబులు చెప్పేదేంది, కిందంగా రాసేదేందిరా? అవులాగాలారా, మనుషులు గారా? అరే చెంచగాలారా, మీకే చెప్తున్నా. అరే మళ్ళీ అలా చెప్పి పెట్టరా. నువ్వు రోజు ఎంతగానో రాపిస్తే నేను అంతగానం లేస్తా. మళ్ళా నా పొట్టు నేను ఉంటా పోతా నా లెక్కలు అట్టుంటాయి. నేనేం పెద్ద అదేం కాదు. అందుకే నేనేమంటున్నా అంటే, నేను అడిగినరా, నేను బీసీల రాజ్యానికి అడ్డుపడడానికి ఇక నేను ఒక్కనే దొరికినంటే, మరి 400 సంవత్సరాల కింద ఈ రాజ్యాన్ని పరిపాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజ్ కిలాషాపూర్ కోటకు పోయినరా. రాజ్యం తెచ్చుకోవాలని కిలాషాపూర్ కోటకు పోయి రాఘవేంద్ర పాదయాత్ర చేసిండ్రా, అయితగోని రాఘవేంద్ర. మరి నీలక గిట్ట అడ్డుపడ్డారా? చెప్పురా రాఘవేంద్ర. మరి ఆయన రాఘవేంద్ర గౌడు, అయితగోని రాఘవేంద్ర గౌడు కిలాషాపూర్ నుంచి వరంగల్ దాకా పాదయాత్ర చేస్తున్నాడు, చేసిండు. ఆ చేసిన దానికి రాజ్యం తెచ్చుకోవాలి 100%. నేను ఎవరి బీసీ రాజ్యం కోసం పోరాటం చేసినా నేను వస్తానా, అతను చెప్పిండు, నేను పోయినా. ఎందుకు? బీసీ రాజ్యం కోసం నేను ఏడికైనా వస్తానా. విన్నావా? ఆయన చెప్పిండు, నేను పోయినా, రాజ్యం కోసం పోయినా. మరి నీ లెక్క ఇట్ట అడ్డుపడ్డావురా దొంగ. నువ్వు ఆయన పాదయాత్ర చేస్తుంటే ఏం చేసినావురా? ఏం చేసినావు చెప్పరా? నీ గుణమే చేసుకొని చెప్పరా. ఇది తెలుసారా మీకు? చెంచాగాలారా, కింద ఉన్న చెంచాగాలకు చెప్తున్నా. వెనకంగా కొంతమంది, అందరు నాన్న పాపం వాళ్ళు మంచిగానే ఎవరు, కొంతమంది సొటేలు గాళ్ళకి చెప్తున్నా. మీకు తెలుసారా ఆయన ఏం చేసినా? నేను కళ్ళతోటి చూసాను రా. ఆయన పాదయాత్ర ఏడికెళ్ళి స్టార్ట్ చేయాలనుకుంటా, ఆడికెళ్ళి వచ్చి అక్కడ ఎవరిని రానియకుండా ఫ్లెక్సీలు అతుకు పెట్టిండు. నీకెందుకురా ఫ్లెక్సీలు? ఏం చేసినావు అని ఫ్లెక్సీలు పెట్టినవురా ఆ రోజు అక్కడ? మొత్తం ఆ నుంచి వరంగల్ దాకా నేను నా వంతుగా 3 రోజులు పోయి వచ్చాను రా. 3 రోజులు ఉండి వచ్చిన. విన్నావా? అది బీసీ రాజ్యం దేవడానికని. నువ్వు పిలిచినావురా? మరి నువ్వు పిలిస్తే నీ కాడికొద్దురా. నువ్వు పిలిచినావురేమన్నా? నువ్వెందుకు పిలుస్తావురా? నువ్వు విలువు. ఒకవేళ నువ్వు పిలిస్తే ఎట్టొస్తా చెప్పనారా? మళ్ళీ ఈడ కూడా లెక్క ఉండాలి. నేను ఇప్పుడు కాదు, సంవత్సరం కింద కూడా చెప్పినారే, నువ్వు రాజ్యం తేవడానికి నేను కూడా వస్తారా నీ దాంట్లోకి అన్న. ఎన్నడన్నా నీ నోటితోటి పిలిచినావురా? పిలువవు. ఎందుకు పిలువవు చెప్పనా? ఏకు పోయి మేక అవుతాం కాబట్టి పిలువవురా. మేము నచ్చంగారా నీకు దొంగ. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు 100% బీసీలకు రాజ్యం తేవాలి అని అనుకున్నప్పుడు ఈ రాజ్యంలో ఎవరి వాటా వాళ్ళదని రాజ్యాంగం ప్రకారంగా ఉంటుందిరా. వాటా ఎవరి వాటా వాళ్ళదే. నెంబర్ 1 ముద్రాజ్, నెంబర్ 2 యాదవ్స్, నెంబర్ 3 గౌడ్స్. ఇట్లా ఉన్నాయిగా, వాటాలు ఉన్నాయిగా. పద్మశాలో, రజకనో, మున్నూరు కాపో ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఉంటే మరి ముదిరాజుకి ఇయ్యాలి కదా. నువ్వు ముదిరాజుకి ఇయ్యాలి కదా. మరి ముదిరాజుని ఇప్పుడు రేపటి నుంచి ముదిరాజుని పెట్టు, నేను వచ్చి నడుస్తా. ముదిరాజుకు నీ టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు మన ఊరికి ముదిరాజు బిడ్డకి ఈరా. ముదిరాజు బిడ్డకి ఇస్తావా? గౌడన్నకి ఇస్తావా? యాదవ్ అన్నకి ఇస్తావా? నీకు నచ్చిన వాళ్ళకి ఒక్కరికి ఎందుకు? నీకు నచ్చిన వాళ్ళకి ఒకరికని నేను వచ్చి పని చేస్తారా? దీనికి దమ్ము నాదరా? నీకు ఛాలెంజ్ చేస్తాను. నాకు నేను వచ్చి పని చేస్తా. ఇటువంటి దాంట్లోకి ఛాలెంజ్ చేస్తే దమ్ము లేని వెదవా కింద కామెంట్ నాకు పెట్టిస్తావురా. ఏం మాటలు రవి? నేను అమ్ముడు పోయినా అంటారా? ప్యాకేజీలా నాయి?
నేనంటే ప్యాకేజీ కానట నా పొట్టుగా ప్యాకేజీలు తీసుకుంటాను మనసు అనుకుంటున్నావురా నేను నీలక దొంగ అనుకున్నావురా అడుక తింటూని అనుకున్నావురా నేను నా గురించి తెలుసుకోవాలంటే నిజంగా తల్లికి పుట్టినోడు తెలుసుకుంటారా నాకు నా గురించి తెలుసుకోవాలంటే బోచిడికే నాకు మళ్ళీ రగిలితే నేను మనిషిని అనేది కూడా మర్చిపోయి మాట్లాడతా బిడ్డ నా సంగతి చాలా తెలుసుకోవాలి మీరు నేను ప్యాకేజీ కానారా బీసీ రాజ్యానికి అడ్డుపడుడారా నేను నువ్వు మోసం చేసినవరా దొంగ ఎంతమంది బీసీలను ఆగం చేసినవురా ఎంతమంది మాదిగ పిల్లల్ని మాలోల పిల్లల్ని గొల్లోల పిల్లల్ని ఎంతమందిని పాదయాత్ర పెట్టి ఎంతమందిని ఆగం చేసినవురా చెప్పు దీనికి సమాధానం ఉన్నారా చెంచాగాలారా కిందంగా రాసే వెదవలారా దీనికి సమాధానాలు చెప్పురి ఇవి అడుగుతుంటే నాకేమో లేనిపోందంతా పీసీ రాజ్యంకి అడ్డుపడుతున్నావురా బోషుడికే ఎవరి వాటా ప్రకారంగా వాళ్ళు ఇప్పటికే 4 చెప్పినా కదరా ఒకనాడు చరిత్ర లెక్క రాసి చెప్పినా కదా బొగ్గుతోటి గోడ మీద రాసి చెప్పినరా 1 రెడ్డిలు రాజ్యం తెచ్చుకుర్రా 2 కమ్మలు రాజ్యం తెచ్చుకుర్రా 3 వెలమదొరలు రాజ్యం తెచ్చుకుర్రా ఇప్పుడు ఉన్నది ఒకటే ఇక 300 కాపు పటేన్లు కానీ పాపం రెడ్డిలల్లా పేద రెడ్డిలు ఉన్నారు వాళ్ళని పట్టించుకోలే కమ్మలల్లా పేద కమ్మలు ఉన్నారు వాళ్ళని పట్టించుకోలే ఆ రాజ్యం వచ్చినా వాళ్ళని పట్టించుకోలే రెడ్డి రాజ్యం వచ్చినా పేద రెడ్డిలను పట్టించుకోలేదురా ఇప్పుడు వెలమదొరల రాజ్యం వచ్చినా వెలమలు పేదలు ఉన్నారు వాళ్ళని పట్టించుకోలేరా ఇప్పుడు 300 కాపులు ఉన్నారు అయినా అందులో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవడు పట్టించుకుంటారా నువ్వు దొంగవు కాబట్టి దొంగ లెక్కలు వేసుకుంటూ 5-10 అని వ్యాపారం చేసినావు బిజినెస్ చేసినావు అడుక్కొని కోట్లకి ఎదిగినావు కదా నువ్వు ఎడుగుతావా పైసలల్లో అంటలేను ఎదుగు ఏమన్నా చెయ్యి కానీ ఏం చేసినావురా ఏం చేసినావు చెప్పు నాకు రాజ్యం నువ్వు తెస్తున్నా అంటే మేము ఇప్పుడు ఇది ఒక్కటే అందుకనే అంటున్నా ముదిరాజుల యాదవరాజుల గౌడన్నల రజకుల పద్మశాలిల 300 కాపుల ఇంతమంది వాటా చెప్పుకుంటూ పోతే ఎన్నో కులాలు ఉన్నాయి ఎవరి వాటా వాళ్ళన్నావు ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో మొదటి దశలో ఉన్న వాళ్ళే మొదటిగా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు ముదిరాజులు కదా ఈ ముదిరాజుకు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తావా పదవి ఏది ఇస్తావో నీ టీఆర్పీలా 100% వచ్చి నేను పనిచేస్తానికి సిద్ధం రా దీనికి ఛాలెంజ్ చేస్తే సిద్ధంగా ఉన్నోడు ఎవడో నాకు జవాబు చెప్పుర్రా నన్ను తిట్టుడారా కామెంట్లు పెట్టుడారా ఇవారా నేనంటే ప్యాకేజీలు ఏ కొడుకు ఇచ్చిండ్రా నాకు ఆ కొడుకు చెప్పురా అని పేరు చెప్పురా ఏ పార్టీడో చెప్పురా వాని పార్టీ పేరైనా చెప్పు నేను ఎవరినో తెలుస్తుంది అసలు నేను ఏందో తెలుసుకున్నావురను ఏ పార్టీకి తొత్తుగా ఉండొద్దు మనిషి పుట్టుక పుడితే ఏ పార్టీకి తొత్తుగా మాట్లాడొద్దురా జర్నలిజం అంటే అదే రా విలేకర్ పత్రిక రాసేటోడైనా వార్త చెప్పేటోడైనా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రభుత్వానికి ప్రజల మధ్యన ఉండే వారధుడరా సారథి విన్నావా ఇవి తెలుసుకోవాలరా అక్కడివి ఇక్కడివి అక్కడ ప్రజలకు ఏం కావాలని ప్రభుత్వానికి చెప్పాలి ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తున్నాయా వస్తలేవా అని చెప్పడమే రా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడమే రా జర్నలిజం అంటే పార్టీలల్లో ఎవడో ప్యాకేజీలు ఇస్తే తీసుకొని పెద్ద లక్షలు కోట్లు తీసుకొని స్క్రీన్లు పెట్టుకొని రాసుకున్నట్ట వెదవనుకున్నావరా నీ లెక్క ఎవడనుకుంటున్నావురా నేను ఊకనే అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఇనని బిడ్డ నేను ప్రాణాలే లెక్క చేయకుండా ఊకున్నా నా పొట్టుమా పోయినాయి ఊకుంటా అనుకున్నా ఎందుకు నువ్వు దొంగవని తెలుసు నువ్వు ఏదైనా చేస్తావని తెలుసురా చేసినా ఒకటే అని నేను నిజాన్ని చెప్పాలనుకుంటున్నా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తావని కూడా తెలుసు నాకు ఎంతమందిని చేపించినావో తెలియదారా ఎంతమందిని రౌడిగాలను గుండెగాలను పెట్టి కొట్టించింది వీడియోలు అదేంది ఆఫీసులు దగ్ధం చేసింది అది కంప్యూటర్ సిస్టాలు మొత్తం ఆగం చేసింది తెలియదురా నాకు ఇవన్నీ తెలుసురా నాకు కానీ ఇప్పటికైనా మనిషిగా ఇప్పుడు కూడా చెప్తున్నా చివరిగా నువ్వు మంచిగా చేయరా నేను అందుకనే అంటున్నా ముదిరాజుకి ఇస్తావా నీ టీఆర్పీ పార్టీలకు నేను కూడా వస్తారా నేను మనసు మార్చుకున్నా నీ టీఆర్పీ పార్టీలకు నేను వస్తున్నా ఎట్లా వస్తా నువ్వు ఒక ముదిరాజుకి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చి నడవాలి లేదా యాదవరాజు కనియాలి లేదా గౌడన్న కనియాలి నువ్వు నడుపుతంటే నేను ఇంకా 10 మంది 300 కాపులు వచ్చినా నమ్ముతా కానీ నీ ఒక్క లంగని నమ్మనరా ఇదొక్కటే నా బాధ నీ ఒక్కని నమ్మ ఇంకో వేరే వాళ్ళకని నేను నమ్ముతా ఇదిరా ఆగురా ఇది వింటున్నావా ఇది నేను నమ్మాలంటే నువ్వు వాళ్ళకి ఇవ్వాలి నిన్ను నమ్మాలంటే
నిన్నెవడో కూడా నమ్ముతారా? నీ కాడ అంతా ఉంది. ఏంది లంగ వ్యవహారం ఎక్కువ ఉంది, నమ్మిచ్చే వ్యవహారం ఉంది, బోకర్ మాటలు ఉన్నాయి కాబట్టి 100% నమ్ముతారు. ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడతారు, నమ్ముతారా? అవులగాడు వీడు అడ్డుపడుతుండు, నేను ఒక్కడిని అడ్డుపడితే ఆగుతాదరా రాజ్యం? సిగ్గు నాదరా ఇంకెందుకు కూడా? నేనేటిదిరా? నేను నేనేటిదా అంటున్నా? బీసీ రాజ్యం రావడానికి ఎంత వెధవనా కొడుకు అయితే అడ్డం పడతారా చెప్పురా? రెడ్డిల ఉత్సదాగిన రెడ్డిల ఉత్సదాగింది నువ్వురా, మేమారా? ఏ పార్టీలో పనిచేసిన ఒక్క పార్టీ పేరు చెప్పురా నాది, చెప్పురా. ఏ పార్టీలో పనిచేసినా చెప్పు, ఒక్క పార్టీ చెప్పు. బోచడికే నేను పార్టీల చెంత చేరి పార్టీలో ఉన్నదొకటల్లా ఉద్యమంలో పనిచేసిన దాన్ని కూడా 3 సంవత్సరాల కింద రాజీనామా చేసి పారేసినరా. అదేరా తల్వార్ అంటే. ఓ పార్టీకి తొత్తుగా మారడానికి చేసిన అదిరా జర్నలిజం అంటే. ఆన్కి డబ్బా కొట్టుడారా నీ బతుకులు? నా చెప్పు, ఏం మాట్లాడిస్తున్నావురా నా మీద? నా మీద వీడియోలు చేస్తురారా? ఒక్కొక్క అనుకుంటున్నా బిడ్డ నేను. నువ్వు ఇంకా మళ్ళీ రెచ్చిపోయి ఇంకొంతోటి మాట్లాడిస్తాడు, ఇంకొంతోటి వీడియోలు పెట్టిస్తాడు, ఇంకొంతోటి కామెంట్. నువ్వు ఎంత పెట్టిస్తా అంత రేగుతారా నేను? నా పొట్టు ఉన్న ఇక జనం అనుకుంటారు, ఏమనుకుంటారు? ఏంద్రా గీనేమటి పడ్డాడు, వాడు నాయమటి పడ్డాడు. మా నాయమటి ఎందుకు పడ్డారు? నాయమటి పడితే నేను పడతానే ఉంటుంది. ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడక్కడ చూస్తోళ్ళు వాడు నా ఎమ్మటి అన్ని అంటే నేను పడతానే ఉంటా. వానికి వేరే పని లేదా మరి? వాని పని ఆయన చూసుకోమాను, నా పని నేను చూసుకుంటూనే ఉంటా. ఏమైనా ప్రజలను మోసం చేసే పని నువ్వు నేను చేసేది ఉంటే చెప్పరా? నేను ప్రజలను మోసం చేసేది ఏదైనా కార్యక్రమం చేస్తే తన్ను పట్టుకొని ఎవడైనా దాన్ని వచ్చు, రైట్ ఉంది. బోచిడికే నన్ను దొరికించుకోవాలంటే నీ తరంగా, నీ తాత తరం కూడా కాదురా. ఎందుకంటే నేను లంగ పనులు పెరగలే, లంగ పని చేయను. నువ్వు లంగవు, లత్కోరువు, అవులే కానివి. ఇన్ని మాటలు నా నాలుకకు రానియకు బిడ్డ. ఇప్పటిదాకా సంవత్సరం ఆయన నేను సంవత్సరం అయింది వదిలేసి. నేను మొన్న మంచిగా అడిగిన, తిట్టిన అనరా ఏమన్నా అన్న? ఏఐ వీడియోలు చేపిస్తావా మల్లయ్య అన్న. ఇప్పుడు నాకేమేమని పెట్టిర్రా మీరు? నేను వదులుతాను అనుకున్నావురేగా. ఇప్పుడు నువ్వు ముదిరాజుకా, యాదవరాజుకా, గౌడన్నక ఎవరికి ఇస్తావురా ఆ అధ్యక్షత పదవి? ఇవ్వాలి, నేను వచ్చి టీఆర్పీలో పనిచేయాలి. ఈ రాజ్యం బీసీ రాజ్యం ఎట తెచ్చుకోవాలని మాకు తెలుసు, తెద్దాంరా. ఇక నువ్వు కూడా మళ్ళీ మీరు కూడా ఉండాలి రో, మర్చిపోతున్నావు. వెనకంగా ఉండాలి, వెనక నిలబడాలి. నీ వాటా ఎంతనో ఆడ ఉండాలి బిడ్డ. నువ్వు ఊగనే కాదు, నీ వాట ప్రకారంగా ఉండాలి ఆడ. నీకు కూడా ఒకటి అన్లు ఉంటుంది, కార్యదర్శో సహకార్యదర్శో లేకపోతే ఏదో ఒకటి ఓ కమిటీ మెంబర్ ఓ ఉండాలి ఆ సిస్టంలో, రాష్ట్ర కమిటీలో. నీ వాట ప్రకారంగా నువ్వు కూడా ఉండాలి. లెక్కలు రావనుకుంటున్నావా లేకపోతే చెప్పరాదనుకున్నావురా? ఇది ప్రజలారా మీరు చూస్తుండాలి, ప్రతి ఒక్కరిది గమనించాలి. ఉట్టగానే మాట్లాడాను నేను, అన్ని లెక్కలు ఉంటాయి, ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. వదలను, రోజు చెప్తా. ఇప్పటి నుంచి ఇక బంద్ చేసేది లేదు, ఇప్పటి నుంచి బంద్ అనేదే లేదు. చూస్తూనే ఉండాలి మీరు. వాడు బంద్ చేసుకుంటే నేను బంద్ చేస్తా.